శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఏం చెప్తుంటే ప్రొడక్షన్ డ్రాయింగ్ మెకానికల్ స్టూడెంట్స్కి ఫర్ ఆల్ స్కీమ్స్ C09, C14, C16, ఈవెన్ కమింగ్ రాబోయే C20లో కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి. అందువల్ల ఇది అందరికీ కామన్ సబ్జెక్ట్, అన్ని స్కీములకి ఒకేలాగా ఉంటుంది. దాంట్లో టాపిక్స్ ఏమీ చేంజ్ కావు కాబట్టి మనము ఈ వీడియో అనేది అన్ని స్కీమ్లకి యూజ్ అవుతున్నాం. అండ్ ఈవెన్ కరెస్పాండెన్స్ కోర్స్ చేసే వాళ్ళకు కూడా సేమ్ టాపిక్స్ ఉంటాయి, పార్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా. ఇప్పుడు దీంట్లో చూడండి, కమింగ్ టు మనకి మెకానికల్ వాళ్ళకి 3 డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ ఒకటి, థర్డ్ సెమిస్టర్లో మిషన్ డ్రాయింగ్ ఒకటి, ఫోర్త్ సెమిస్టర్లో ప్రొడక్షన్ డ్రాయింగ్. థర్డ్ సెమిస్టర్లో మిషన్ డ్రాయింగ్లో ఉండే కాంపనెంట్స్కి ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో మనము పార్ట్ డ్రాయింగ్ డ్రా చేస్తాం. థర్డ్ సెమిస్టర్లో అసెంబుల్ చేస్తాము, పార్ట్స్ అన్నిటినీ మిక్స్ చేస్తాము. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ డయాగ్రామ్స్కి మనం ఏం చేయాలంటే డిస్అసెంబుల్ చేసి ఒక్కొక్క పార్ట్కి ఒక 2 వ్యూస్ మనము డ్రా చేయాల్సి వస్తుంది. కంపేర్ టు మెషిన్ డ్రాయింగ్తో కంపేర్ చేసుకుంటే ప్రొడక్షన్ డ్రాయింగ్ చాలా టైం తీసుకుంటుంది, టైం కన్జ్యూమింగ్ అండ్ ఆల్సో టఫ్గా కూడా ఉంటుందన్నమాట. మీరు ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్ రాసి పాస్ అవ్వాలి అనుకుంటే అది కష్టం. ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్ రాయడం వల్ల ప్రొడక్షన్ డ్రాయింగ్లో పాస్ అవ్వడము చాలా కష్టము. కంపల్సరీగా షార్ట్ ఆన్సర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్తో పాటుగా ఎస్ఏ క్వశ్చన్ కానీ రాస్తే పాస్ అవ్వడం మీకు కొద్దిగా ఈజీ. ప్రొడక్షన్ డ్రాయింగ్ మీరు ఓన్లీ ఎస్ఏ మీద డిపెండ్ కావద్దండి. అందుకే నేను చెప్తున్నాను, షార్ట్ ఆన్సర్లో ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేటివి నేను మీకు చెప్తాను. ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది టెక్స్ట్ బుక్ అనేది మీ ఇష్టం, ఎనీ టెక్స్ట్ బుక్. నా దగ్గర ఈ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ తీసుకోండి, కానీ టాపిక్స్ అనేటివి సేమ్ ఉంటాయి కాబట్టి నేను చెప్పే టాపిక్ని మీ దగ్గర ఉండే టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకోండి. మనం వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూద్దాం. డ్రాయింగ్ కాంపనెంట్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చి ప్రాసెస్ షీట్ అండ్ ఎక్సర్సైజ్ ఇన్ ప్రొడక్షన్ డ్రాయింగ్. ఇదొక్కటే, ఈ చాప్టర్లో నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి, ఒకటి రాయాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్లో ఏమి లేదు, సెకండ్ చాప్టర్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, థర్డ్ చాప్టర్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఫోర్త్ చాప్టర్లో ఒకటి, రీపోగ్రాఫిక్ ప్రాసెస్లో ఒకటి. మనం ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాము. ఏ టాపిక్స్లో ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉందో చెప్తాను. ఫస్ట్ లిమిట్స్ అండ్ ఫిట్స్ అండ్ టాలరెన్సెస్లో ప్రాబ్లం అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సెకండ్ చాప్టర్ లిమిట్స్ అండ్ ఫిట్స్. దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ అని చెప్పి దాని మీద ప్రాబ్లం అడుగుతూ ఉంటాడు. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రాబ్లం అని కాదు, మీ దగ్గర ఏ టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్లో ఈ మోడల్ ఫైన్ ది ఇక్కడ ఏంది టైప్ ఆఫ్ ఫిట్ కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ మోడల్ ఇదొకటి. నెక్స్ట్ ఈ మోడల్ 50 ± అని చెప్పి వాల్యూస్ ఇచ్చేసి హోల్ యొక్క డైమెన్షన్స్, షాఫ్ట్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చి దాని యొక్క షాఫ్ట్ టాలరెన్స్, హోల్ టాలరెన్స్, మ్యాక్సిమం అలవెన్స్, మినిమం అలవెన్స్ అండ్ టైప్ ఆఫ్ ఫిట్ కనుక్కోమంటాడు. వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ 2 కంపల్సరీగా 100% గ్యారంటీగా మీకు ఏ క్వశ్చన్ పేపర్లో చూసుకున్నా ఈ మోడల్సే ఉంటాయి ప్రాబ్లమ్స్. అండ్ ఇదొక మోడల్. ఇక్కడ ఏమంటే వాల్యూస్ ఇచ్చినాడు కదా, 40 ± అని చెప్పేసి ఈ మోడల్లో కూడా సేమ్ ప్రాబ్లం, కాకపోతే వాల్యూస్ ఇవ్వకుండా H7 M6 అని ఇచ్చుంటాడు. మీరు టేబుల్స్ ఉంటాయి ఇక్కడ, ఈ బ్యాక్ సైడ్ ఈ టేబుల్ ఉంటాయి, H7 ఇక్కడ N6 అనేసి. వాటికి కరస్పాండింగ్గా ఆ ± వాల్యూస్ షాఫ్ట్ డయామీటర్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకోండి, ఇక్కడ 80 సైజ్ ఎక్కడ ఉంది, 80. ఈ బేసిక్స్ ఈ 80 సైజుకి నేరుగా షాఫ్ట్ మీకు N6 వాల్యూ ప్లస్ ఇది మైక్రాన్స్లో ఉంటుంది, అందువల్ల by 1000 చేయాలి.
1000 చేస్తే 0.045 ప్లస్ వాల్యూ, అండ్ ఈ వాల్యూ వచ్చి బై 1000 చేస్తే 0.023. ఇక్కడ వాల్యూస్ వాడే ఇచ్చేస్తుంటాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం వాల్యూస్ ఈ టేబుల్లో నుంచి మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇది హోల్ బేసిస్ సిస్టము, షాఫ్ట్ బేసిస్ సిస్టమ్ అని రెండు ఉంటాయి కదా, దాంట్లో ఏ టేబుల్ చూడాలనేది చూసి దాన్ని బట్టి మీరు వాల్యూస్ ఇచ్చే, మీకు క్యాపిటల్ లెటర్స్ వచ్చేసి హోల్కి, స్మాల్ లెటర్స్ వచ్చేసి షాఫ్ట్కి. ఈ మోడల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి వాల్యూస్ వాడే ఇచ్చేసినాడు. చాలు, ఆ 3 మోడల్స్ నేర్చుకోండి. నెక్స్ట్ దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఇలాంటి డయాగ్రామ్ ఒకటి ఇచ్చేసి ఫస్ట్ లెటర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ బాక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ బాక్స్లో ఉండే వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇది డేటమ్ లెటరు, టాలరెన్స్ వాల్యూ, టాలరెన్స్ సింబల్ అని ఈ బాక్స్ ఇచ్చి అడుగుతూ ఉంటాడు 5 మార్క్స్కి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేమ్స్ ఇస్తాడు అనమాట. స్ట్రైట్నెస్ రిప్రజెంట్ చేయడానికి ఏ సింబల్ వాడతారు, సర్క్యులారిటీ రిప్రజెంట్ చేయడానికి ఏ సింబల్ వాడతారు, సిలిండ్రిసిటీ రిప్రజెంట్ చేయడానికి ఏ సింబల్ వాడతాడు. మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంటే మీరు ఒకసారి మోడల్ పేపర్లో కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడండి. ఈ విధంగా స్ట్రైట్నెస్కి, స్క్వేర్కి దీంట్లో ప్రాబ్లం చూడండి. హోల్ బేసిస్ సిస్టమ్, సాఫ్ట్ బేసిస్ సిస్టమ్ మీద ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే, డ్రా ది కన్వెన్షన్ సింబల్స్ నర్లింక్. ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో ఆ విధంగా అది ఇక్కడ నేను చెప్పినాను కదా బాక్స్ ఇచ్చేసారా, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టేబుల్ అంతా బాగా ఈ నేమ్స్ ఇస్తే ఇవి రాయాలి మీరు. నెక్స్ట్ టాపిక్ సర్ఫేస్ రఫ్నెస్లో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్లో మీకు వాల్యూస్ ఇచ్చిండ్రు. ఈ పైన ఇది కాదు, ఇంకొకటి ఏదో ఇది ఏ అంటే ఏమి, బి అంటే ఏమి, సి అంటే ఏమి, ఈ ప్లేస్లో ఉండే వాల్యూస్ని మీరు బైహార్ట్ చేసుకోవాలి. ఏ దగ్గర ఉండేది రఫ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ దగ్గర ఉండే వాల్యూ మెషిన్ అలవెన్స్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ 5 మార్క్స్కి. దీన్ని ఇండికేషన్ ఆఫ్ మెషినింగ్ అలవెన్సెస్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ సింగిల్ ట్రయాంగిల్ ఉంటే ఎంత వాల్యూ ఎంత, రఫ్నెస్ గ్రేడ్ ఎంత, లేదు ఇవి ఇచ్చినప్పుడు N11 అని ఇస్తే ఇవ్వనరేలా. మీరు ఎలా అంటే ఈ టేబుల్ అంతా బైహార్ట్ చేసి పెట్టుకోండి. వాడు N11 ఇవి ఇస్తే ట్రయాంగిల్స్ అని అడుగుతాడు, లేదు ట్రయాంగిల్స్ ఇస్తే ఈ 2 వాల్యూస్ అన్నా రాయమని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇది టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని టేబుల్లో ఇక్కడ పక్కన ఆ ట్రయాంగిల్స్ ఈ బుక్లో లేదనుకుంటాను. మీ దగ్గర ఏదైనా ఒక బుక్ ఉన్న వేరే ఆథర్ ఏదైనా ఉంటే ఈ పక్కనే రిప్రజెంట్ చేస్తుంటారు. నర్లింగ్కి, టర్నింగ్కి, డ్రిల్లింగ్కి అండ్ ఫర్ డిఫరెంట్ మెషినింగ్ ఆపరేషన్స్కి ఇది సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పించుంటారు. ఆ టేబుల్ నేర్చుకోండి. దీంతో పాటుగా పక్కనే ఏ ఆపరేషన్ అని ఇచ్చింటాడు, అది టర్నింగ్ ఆపరేషనా, డ్రిల్లింగ్ ఆపరేషనా, మిల్లింగ్ ఆపరేషనా అని ఆ వాల్యూ ఆ ఆపరేషన్ పేర్లు కూడా నేర్చుకోండి. ఈ బుక్లో లేదు, మీరు వేరే ఏదైనా టెక్స్ట్ బుక్లో ఆ ఆపరేషన్ పేర్లతో సహా నేర్చుకోండి. నెక్స్ట్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఆఫ్ మెటీరియల్లో వచ్చేసి మెటీరియల్ నేమ్స్ అడుగుతూ ఉంటాడు మా. ఇప్పుడు ఎఫ్జీ అంటే మెటీరియల్ ఫుల్ ఫామ్ ఏమి, ఈ విధంగా కొన్ని నేమ్స్ అడిగి దాని ఫుల్ ఫామ్స్ ఇలా రాయమంటారు. FE410 CUK అంటే ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ నేమ్ ఇస్తాడు, ఈ డిస్క్రిప్షన్ రాయాలి. ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఇస్తాడు, ఈ డెసిగ్నేషన్ ఇస్తాడు, మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. M2060 అంటే ఏమి, M అంటే మెట్రిక్, 20 అంటే నామినల్ డయామీటరు, 60 అంటే లెంత్ ఆఫ్ ది బోల్టు, ఇలా ఎలాబరేట్గా రాయాల్సి వస్తుంది. ఈ డిసిగ్నేషన్ ఇస్తే మీరు దాంట్లో M అనేది ఏమి, 60 అనేది ఏమి అని ఎలాబరేట్గా రాయాల్సి వస్తుంది. ఈ డిసిగ్నేషన్ ఇస్తాడు. ఈ విధంగా మనం M అంటే పిచ్ 1.5 అనేది పిచ్చు అని రాయాల్సి వస్తుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నోటేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇదైన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడతో ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి వస్తాము. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ డయాగ్రామ్ వేస్తూ ఉంటారు అందరూ. ఇది అనుకోండి డయాగ్రామ్, ఇది అసెంబుల్ డయాగ్రామ్. ఈ అసెంబుల్ డయాగ్రామ్కి మీరు ఏం చేయాలంటే డిస్అసెంబుల్ డ్రా చేయాలి.
ఇక్కడ ఏరో మార్క్స్ వేస్తుంటారు కదా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 3. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే ఉంటాయో 5 పార్ట్స్ అనుకోండి, 5 సపరేట్గా మీరు పార్ట్స్ వేయాల్సి వస్తుంది, విడివిడిగా డ్రా చేయాలి. అందుకే టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతమంది స్టూడెంట్స్ డయాగ్రామ్ వేసి వదిలేస్తూ ఉంటారు. మీరు డయాగ్రామ్ వేసి వదిలేస్తే ఓన్లీ 40కి 20 మార్క్సే వస్తాయి. డయాగ్రామ్ వేసిన తర్వాత ఇవి రిప్రజెంట్ చేయాలి. టాలరెన్స్, ఈ అలవెన్సెస్, ఈ బాక్స్ ఉన్నాయి చూడండి, సర్ఫేస్ రఫ్నెస్, ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ఈ ట్రయాంగిల్స్ డయాగ్రామ్లో ఎక్కడెక్కడ ట్రయాంగిల్స్ కావాలో అక్కడంతా ట్రయాంగిల్స్ వేసిన దానికి 5 మార్క్స్. నెక్స్ట్ ఈ లిమిట్స్ రాస్తాం కదా, ఈ లిమిట్స్ రాసిన దానికి 5 మార్క్స్. ఈ టాలరెన్స్ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ రాస్తాం కదా, మీ అలవెన్సెస్ అంటాము, ఆ మెషిన్ అలవెన్సెస్ అవంతా రాసిన దానికి 5 మార్క్స్. అండ్ ప్రాసెస్ షీట్ రాసిన దానికి 5 మార్క్స్. ఇప్పుడు ఎన్నైనాయి, 20 మార్క్స్ అయినా చూడండి. డయాగ్రామ్కి 20 మార్క్స్, రిమైనింగ్ 20 మార్క్స్ ఎక్కడ వస్తాయి అంటే ప్రాసెస్ షీట్. వాడు ఒక పార్ట్ పేరు చెప్తాడు. అవుట్ ఆఫ్ దిస్ 5 పార్ట్స్ అనుకోండి, 5 పార్ట్స్లో ఏదో ఒక పార్ట్ ఇచ్చేసి ఆ పార్ట్కి ప్రాసెస్ షీట్ని ప్రిపేర్ చేయమంటాడు. మీరు ఎగ్జామ్లో ప్రాసెస్ షీటు ఈ బాక్స్ కరెక్ట్గా వేయండి, లోపల మ్యాటరు మీ ఓన్గానే రాసుకోండి. అంటే ఒక రా మెటీరియల్ వచ్చిన దగ్గర నుంచి ఆ పార్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, దాన్నే ప్రాసెస్ షీట్ అంటాం. అది ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, అక్కడ ఏం ఆపరేషన్ చేస్తారు, ఏ మిషన్ మీద చేస్తారు, దానికి యూజ్ చేసే టూల్స్ ఏమి, గేజెస్ ఏమి, ఎన్ని మినిట్స్లలో చేస్తారు, 1 అవర్లో చేస్తారా, 20 మినిట్స్లో చేస్తారా, అది ఫస్ట్ ఆపరేషన్ ఏమి, 5th ఆపరేషన్ ఏమి, 10th ఆపరేషన్, 20th ఆపరేషన్, ఇలా ప్రాసెస్ షీట్ లోపల కంటెంట్ మీ ఇష్టం, మీరు ఏదైనా రాయండి, నో ప్రాబ్లం. బట్ ఈ హెడ్డింగ్స్ అయితే కరెక్ట్గా ఉంటే దీనికి ఒక 5 మార్క్స్. ఈ టాలరెన్స్ రాసిన దానికి 5 మార్క్స్. ఈ టేబుల్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, 3 బాక్సెస్ లాగా, ఈ బాక్స్ రాసిన దానికి 5 మార్క్స్. ఈ ట్రయాంగిల్స్ వేసిన దానికి 5 మార్క్స్. మొత్తము ఈ పార్ట్స్ లిస్ట్ రాసిన దానికి 5 మార్క్స్. 20 మార్క్స్ డయాగ్రామ్ కొంటే ఇవన్నీ రాసిన దానికి 20 మార్క్స్ ఉంటాయి. అందువల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రొడక్షన్ డ్రాయింగ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు మెయిన్ చేయాల్సిందంటే డయాగ్రామ్తో పాటుగా ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఇవి రాసేసి తర్వాత కావాలంటే డయాగ్రామ్ వేసుకోండి. ఎందుకంటే మీరు డయాగ్రామ్ ఎంత వేసినా టైం ఒక్కొక్కసారి లాస్ట్లో అయిపోతూ ఉంటుంది కదా, ఫస్ట్ వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈవెన్ ఇట్స్ ట్రయాంగిల్స్, మీరు సింగిల్ ట్రయాంగిల్ ఎక్కడ వేయాలంటే మేటింగ్ పార్ట్స్ కాకుండా సర్ఫేస్ రఫ్నెస్ కొద్దిగా రఫ్గా ఉన్నా పర్లేదు అనే దగ్గర సింగిల్ ట్రయాంగిల్ వేయండి. అండ్ 2 మేటింగ్ పార్ట్స్, 2 పార్ట్స్ పోయి అసెంబుల్ అవుతూ ఉంటుంది, ఒకదాని లోపల ఇంకొకటి రొటేట్ అవ్వడం అలా ఉంటుంది. అలాంటి ప్లేస్లలో మాత్రం 2 ట్రయాంగిల్స్ వేయండి. ఇంకా ఎక్కువ స్మూత్నెస్ కావాలనే ప్లేస్లలో 3 ట్రయాంగిల్స్ వేయండి. మీరు నేర్చుకోవాల్సిన ఎసెంట్రిక్ నేర్చుకోండి, కనెక్టింగ్ రాడ్కి పార్ట్ డ్రాయింగ్ పార్ట్స్ వేయడం నేర్చుకోండి. నెక్స్ట్ రివాల్వింగ్ సెంటర్ ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ బాక్స్ ఉంటుంది చూడండి, స్టఫింగ్ బాక్స్. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అది ఎంత ఇంపార్టెంట్ కాదు. స్టఫింగ్ బాక్స్ ఉంటుందా ఎక్కడది, ఈ టెస్ట్. స్క్రూ జాక్ ఇంపార్టెంట్, స్క్రూ జాక్ నేర్చుకోండి. స్క్రూ జాక్ పార్ట్ రాయ. లేదు అంటే నేను ఇక్కడ మీకు ఫ్రంట్లో చూపిస్తాను. ఇక్కడ అసెంబుల్ డ్రాయింగ్లో నేమ్స్ ఇచ్చి ఉంటాడు కదా కోర్స్ కంటెంట్లో. ఇక్కడ నేను ఏం నేమ్స్ అయితే చెప్తానో వాటికి మీరు అసెంబ్లీ పార్ట్ డ్రాయింగ్ నేర్చుకోండి. ఒకటి వచ్చేసి ఎసెంట్రిక్, ఇంకొకటి వచ్చి కనెక్టింగ్ రాడు, నెక్స్ట్ వచ్చేసి ప్లంబర్ బ్లాకు, నెక్స్ట్ ఫుట్ స్టెప్ బేరింగ్, స్టఫింగ్ బాక్స్. 1 2 3 4 5 ఈ 5 డయాగ్రామ్స్ నేర్చుకోండి చాలు, ఎనఫ్ అన్నమాట. ఇది కాకుండా ఒక్కొక్కసారి ప్రాసెస్ రీప్రోగ్రాఫిక్ ప్రాసెస్లో 5 మార్క్ క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉంటాడమ్మా. అదేమంటే ఇక్కడ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఇట్, ప్రిపేర్ అమోనియా ప్రింట్ అంటే ఏమి, నెక్స్ట్ బ్లూ ప్రింట్ అంటే అనేసి ఉంటుందన్నమాట. అవి నేర్చుకోండి. దీంట్లో ఈ చాప్టర్లో 6th చాప్టర్ కదా, 6th చాప్టర్లో నేను చెప్తాను. ఆ 6th చాప్టర్లో ఏం చేస్తారంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి.
ఆ ప్రాసెస్ షీట్ రాసే ముందు బ్లూ ప్రింట్ అనేసి కొన్ని ఇచ్చింటాడు. ఈ దీంట్లో బేరింగ్స్ ఫుడ్ స్టాపింగ్ ఇక్కడ కాలేదు, ఇక్కడ సరే అక్కడ లేదు, ఆ బుక్లో లేదు. అంటే నా దగ్గర ఆ టెక్స్ట్ బుక్ ఉంటే మనకు బెటర్ యూ ప్రిపేర్ కేఎల్ నారాయణ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఉంటాయి చూడండి. కేఎల్ నారాయణలో ఈ రీప్రోగ్రాఫిక్ ప్రాసెస్లో థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ థియరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మా. ఇక్కడున్నా చూడండి, ఇక్కడ దీంట్లో కూడా ఉంది. ప్రింటింగ్ ఫోటో కాపింగ్ అంటే ఏమి అండ్ ఎలక్ట్రానిక్ స్టిల్లింగ్, ఇవే థియరీ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఈ బ్లూ ప్రింట్ గురించి అడుగున్నాడు. ఆ బ్లూ ప్రింట్ అమోనియా ప్రింట్ ప్రాసెస్ అంటారు, దాని గురించి థియరీ అడుగుతూ ఉంటారు. ఆ థియరీ నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో షార్ట్ ఆన్సరు ఏ టాపిక్స్లో నేను ఒక చెప్పినాను చూడండి. ల్యాపింగ్కి, సర్ఫేస్ గ్రైండింగ్కి, ఫోర్జింగ్కి ఆ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ అడుగుంటాడని చెప్పినాం కదా, చూడండి ఇదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్ అడిగినాడు. అందువల్ల మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా షార్ట్ ఆన్సర్ మీదనే చేయండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ కరెక్ట్గా రాస్తే ఎస్ఏ క్వశ్చన్లో మీకు ఈజీగా మార్క్స్ వేస్తారు. దీంట్లో 20 out of 20 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఎస్ఏ క్వశ్చన్స్ మీకు ఈజీగా మార్క్స్ ఒక 10 మార్క్స్ వచ్చినా కూడా, లేదు దీంట్లో ఒక 15 మార్క్స్, దాంట్లో 40కి ఓన్లీ 15 మార్క్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ప్రొడక్షన్ డ్రాయింగ్లో మెయిన్ పాస్ అవ్వాలంటే మేము మీకు హెల్ప్ చేసేది ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. అందువల్ల షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నాం. ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజనపాట్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.